20 సంవత్సరాల విస్తార అనుభవం, 4,000కు పైగా శస్త్రచికిత్సలు, వాటిలో 100% విజయం సాధించి, అంతేకాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ మరియు ఇన్ఫర్టిలిటీ చికిత్సలలో కూడా ప్రసిద్ధి పొందారు. తన సేవలను గుర్తించి నారీ పురస్కార్ అవార్డుతో సత్కరించారు. అంతేకాదు తను కాస్మెటిక్ గైనకాలజిస్ట్లో కూడా ఎక్స్పర్టే. అందులోనూ బెస్ట్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అవార్డుగా అవార్డు పొందారు. తనెవరో కాదు, డాక్టర్ జి స్వప్న గారు, ఎస్క్యూర్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ ఎండి. వెల్కమ్ టు ఆర్ఎస్ కనెక్ట్ మేడం. Thank you, Rahul. Thank you for inviting me. I am feeling honored to be here today and I am so happy. మేడం, ముందుగా ఈ 20 సంవత్సరాల జర్నీ అనేది చాలా పెద్దది. ఎందుకంటే బీయింగ్ ఏ గైనకాలజిస్ట్ నిజంగా టైమింగ్ లిమిట్స్ ఉండకుండా ఫ్యామిలీ మెయింటైన్ చేస్తూ పేషెంట్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇన్ని రోజులు మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేశారు? నాకు మ్యారేజ్ అయింది 2000లో. అప్పటికి ఎంబీబీఎస్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేశాను వరంగల్లో. అప్పటికే ప్రెగ్నెంట్. సో ఇమీడియట్గా బేబీ డెలివరీ అన్నీ అయిపోయింది. పెళ్ళైన వెంటనే నుంచి కూడా నాకు అత్తగారు వాళ్ళది హాస్పిటల్ ఉంది కాబట్టి మామయ్య గారు 1960sలో పెట్టారు హాస్పిటల్, చోడవరం, వైజాగ్ డిస్ట్రిక్ట్లో. సో అక్కడ ఆయన అండర్లో నేను అన్ని కేసెస్, ఆల్ టైప్స్ ఆఫ్ కేసెస్ అటెండ్ చేసేదాన్ని. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది అది అని కాకుండా జనరల్ ఫీవర్స్ దగ్గర నుంచి సూసైడల్ అటెంప్ట్స్, మర్డర్ అటెంప్ట్స్ అయ్యే కేసెస్ కూడా అప్పట్లో వచ్చేవి మాకు. సో అది పెరిఫెరీ కాబట్టి అంత గవర్నమెంట్ ఫెసిలిటీస్ లేవు. అండ్ పేషెంట్స్ కూడా ఎనీ టైం రావడం అలవాటు వాళ్ళకి. ఆ టైంలో హాస్పిటల్స్ కూడా చాలా కొన్నే ఉన్నాయి చోడవరంలో నా మ్యారేజ్ వరకు. ఇప్పుడు చాలా హాస్పిటల్స్ వచ్చాయి అక్కడ, కానీ అప్పట్లో కొన్నే హాస్పిటల్స్ ఉండడం వల్ల అండ్ అవైలబిలిటీ యాక్చువల్గా. సో నైట్ ఎనీ టైం పేషెంట్స్ వస్తే మామయ్య గారు చూసేవాళ్ళు. అలాగే అదే సేమ్ నాకు అలవాటైపోయింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనని డిస్టర్బ్ చేయకుండా ఎక్కువ నేనే చూసుకోవడం అలాంటివి కూడా చేసేదాన్ని. సో నైట్స్ అయితే ఎప్పుడూ కూడా కంటిన్యూస్ స్లీప్ అంటే నాకు తెలీదు. ఆల్మోస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఏదో ఒక కేసు అయితే వచ్చేసేది. జనరల్ కేసు కావచ్చు, లూజ్ మోషన్స్ కేసు అవ్వచ్చు, ఆస్తమా కేసు అవ్వచ్చు, ఎన్నోసార్లు పొడుచుకున్నామని చెప్పి యాక్సిడెంట్ కేసెస్, లేకపోతే స్నేక్ బైట్ కేసెస్, తర్వాత ఇన్ జనరల్గా మా కేసెస్ ఉంటాయి, బ్లీడింగ్ అని, డెలివరీ కేసెస్, లేకపోతే పెయిన్ అబ్డమిన్ అని అలా వచ్చేవి. సో మేడం, ఇందులో మీరు మీ ఒకసారి హిస్టరీ చూస్తే కనుక మీరు వరంగల్తో స్టార్ట్ చేశారు బేసిక్గా. దాని తర్వాత చోడవరం, దాని తర్వాత ఇప్పుడు ఈసీఎల్ సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నారు. రూరల్ నుంచి కంప్లీట్గా సర్వ్ చేసుకొని అర్బన్కి వచ్చారు. సో ప్రైమరీ మోటో ఏంటి మేడం బేసిక్గా? అంటే పుట్టి పెరిగింది మొత్తం వరంగల్ అండి. సో వరంగల్ తర్వాత చదువుకున్నది ఔరంగాబాద్, పీజీ చేసింది బాంబే. చదువుకున్న టైంలో ఔరంగాబాద్లో చదువుకున్న టైంలోనే నాకు ఫైనల్ ఇయర్లోనే మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. అప్పట్లో కొత్తగా ఇది కంప్యూటర్ బేస్డ్ మ్యారేజ్ బ్యూరోస్ వచ్చాయి. పెట్టుకున్న ఫస్ట్ మ్యాచ్కే సెటిల్ అయిపోయింది మ్యారేజ్. సో మ్యారేజ్ సెటిల్ అయిన వాళ్ళది అంటే మెడికల్ ఫీల్డ్లో మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి వాళ్ళదంతా మెడికల్ ఫీల్డ్ కాబట్టి. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ మేడం, బేసిక్గా మీ ఫ్యామిలీ ఏమో మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో కూడి ఉన్నది. సో మీ అత్తగారి ఇల్లు మొత్తం డాక్టర్తో సంబంధించి ఉంది. సో ఈ జర్నీ అనేది, ఎందుకంటే ఇది కంప్లీట్ పొలిటికల్ అయిపోయింది, ఇది కంప్లీట్ డాక్టర్ ఫీల్డ్ అయిపోయింది, ఈ రెండింటి ఎట్లా బ్యాలెన్స్ చేశారు? డాడీకి చిన్నప్పటి నుంచి కూడా ఆయన డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. సో అదే నేను పుట్టినప్పటి నుంచి నా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది. డాడీకి చేసుకోలేదు కాబట్టి ఆయన కోరిక ఏదైతుందో నాకు చిన్నప్పటి నుంచి అదే ఫీడ్ అయ్యేసరికి నేను చిన్నప్పటి నుంచి నేను డాక్టరే చదువుకుంటాను అలాగే పెరిగాను. దేవుడి దయ వల్ల డాక్టర్ అయ్యాను. సో దాంట్లో కూడా కొంచెం సక్సెస్ఫుల్ అనే చెప్పుకోవాలి. చోడవరం పీపుల్ అయితే నన్ను చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా నన్ను వెల్కమ్ చేశారు ఆ ఊర్లో. ఇప్పటికీ కూడా నేను ఇక్కడికి వచ్చి అవుట్ ఆఫ్ చోడవరం వచ్చి ఇప్పటికీ 3 years 4 years అవుతుంది. సో మీరు జనరల్ ఇప్పుడు చోడవరం ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎస్క్యూర్ బ్రాంచ్ 4 years బ్యాక్, అంటే 4-5 years అయిపోయిందండి. ఇది స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. సో ఈ బ్రాంచెస్ ఇంకా పెరుగుతాయా?
తప్పకుండా పెంచాలనే ట్రై చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే ఎస్క్యూర్ హాస్పిటల్ అయితే ఒక బ్రాండ్ లాగా అయితే పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. వీలైనంత త్వరలో దీన్ని డెవలప్ చేసి ఇంకా మల్టిపుల్ బ్రాంచెస్ చేయాలని అనుకుంటున్నాను. బాబు కూడా ఇప్పుడే ఎంబీబీఎస్ అయిపోతుంది కాబట్టి బాబు కూడా నా చేతికి వస్తే కొంచెం హెల్ప్ ఉంటుంది కదా. సో మొత్తానికి మీరు యాజ్ మీ అత్తగారి ఇల్లు లాగా మొత్తం మీ జనరేషన్స్ అన్నీ కూడా డాక్టర్ ఫీల్డ్లోనే కంటిన్యూ అవుతున్నారు. యా, చోడవరంలో అయితే హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారండి. బై నేమ్ కూడా నాకు చాలామంది గుర్తున్నారు. ఫస్ట్ డెలివరీ కేసు ఎవరికి చేశాను అనేది కూడా నాకు ఇంకా గుర్తుంది. నా చేతులతో ఫస్ట్ డెలివరీ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీస్ చేయడము అవన్నీ ఇంకా జరుగుతూనే ఉంటాయి. అక్కడ మల్టిపుల్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి. సో ఇక్కడ మనకి పర్సనల్ రిలేషన్ డెవలప్ అవుతుంది కాబట్టి అది అలాగే నిలబడిపోయింది ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా. ఇంక అందరికీ నచ్చడం అనేది కొంచెం కష్టం, కానీ కొందరికి డిఫరెంట్ థాట్స్ ఒపీనియన్స్ ఉంటాయి. కొందరు ఇక్కడ చూపెట్టుకొని తల్లిగారింటికి వెళ్తారు, లేకపోతే తల్లిగారింటి నుంచి ఇక్కడికి వస్తారు. అలా మైగ్రేషన్ ఆఫ్ పేషెంట్స్ అయితే కొంచెం ఉంటుంది ఎక్కడైనా. మేడం, జనరల్గా ఏంటంటే గైనకాలజిస్ట్ అనేది మన పేరు వింటాం జనరల్గా, బట్ ఇది కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అంటే ఏంటి? గైనకాలజీ అంటే యూజువల్గా ఓన్లీ డిసీజెస్ ఓరియంటెడ్. కాస్మెటిక్ గైనకాలజీ వచ్చేసరికి కాస్మెటిక్ పేరులోనే ఉంది అందం. సో అందంతో పాటు ఫంక్షనల్ వేరియంట్ కూడా ఉంటుంది కాస్మెటిక్ గైనకాలజీలో. సో అపీరెన్స్, ఫీల్, ఫంక్షన్ మూడు కలిసి పనిచేస్తాయి దీంట్లో కాస్మెటిక్ గైనకాలజీలో. అపీరెన్స్ అంటే ఇప్పుడు మనకి జెనైటల్ ఆర్గన్స్ కొంతమందికి డార్క్గా ఉండొచ్చు, లూజ్గా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, వాలిపోతూ ఉండొచ్చు. వాటిని అపీరెన్స్ విధంగా పెంచడం, లైటెన్ చేయడము, అంటే దానికి పీల్స్ వాడతాము. తర్వాత ఫిల్లర్స్ వాడతాము కొందరికి. తర్వాత కొందరికి పెద్దగా ఉన్న వాటికి చిన్నగా చేయడం అవ్వదు కాబట్టి వాటికి వెజెనోప్లాస్టీ, హైమెనోప్లాస్టీ, లేబియోప్లాస్టీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇవన్నిటి వల్ల ఓన్లీ అపీరెన్స్ ఒకటే కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో ఒక అమ్మాయికి ఒక రిలేషన్లో ఉన్నప్పుడు మ్యారేజ్ తర్వాత సెక్షువల్ హ్యాపీనెస్ ఈజ్ ద మెయిన్ థింగ్. అది లేనప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ అన్నీ రావచ్చు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మిగిలిన హౌస్ హోల్డ్ అన్నీ కూడా చాలా బాగా నడుస్తుంది. సో మనం దీంట్లో చూస్తే కనుక నిజంగా వాస్తవానికి ఇంతకుముందు కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అంటే చాలామందికి తెలియదు, కానీ ఈ మధ్య వింటున్న పేరు కాస్మెటిక్ గైనకాలజిస్ట్. అంటే జనరల్గా అందరు అనుకుంటారు ఏంటంటే కాస్మెటిక్ అంటే డర్మాకి సంబంధించింది అనుకుంటారు, బట్ గైనకాలజిస్ట్ రోల్ ఎంత ఉంటుందనేది ఎవరికి తెలియదు. బట్ నిజంగా వాస్తవానికి ఒక 9 months క్యారీ చేసిన తర్వాత ఒక ఉమెన్ బాడీ అనేది కంపల్సరీగా కాంప్లెక్సిటీ ఉండి చేంజెస్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ నిజంగానే వాస్తవానికి ఒరిజినల్ కండిషన్కి తీసుకురాగలమా ఈ కాస్మెటిక్ గైనకాలజీ ద్వారా? చాలా వరకు అయితే నార్మల్ కండిషన్కి అయితే తీసుకురాగలము. ఒక ప్రెగ్నెన్సీ 9 నెలలు తర్వాత, డెలివరీ అయిన తర్వాత బాడీ చేంజెస్ ఒకటి వస్తుంది. బ్రెస్ట్లో రావచ్చు, యాబ్డమిన్ మీద స్ట్రెచ్ మార్క్స్ రావచ్చు, వెజైనల్ లాక్సిటీ, లూజ్ అయిపోవడం. సో ఇవి మేజర్గా వస్తాయి. కొందరికి ఆపరేషన్ అయితే స్కార్ మార్క్ అపీరెన్స్ వాళ్ళకి నచ్చదు. ఈవెన్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఎపిజోటమీ స్కార్ కూడా నచ్చదు కొందరికి. సో ఇవన్నిటికి కూడా నాన్ సర్జికల్ అంటే మెడిసిన్స్ ద్వారా, లేజర్స్ ద్వారా, పీల్స్ ద్వారా కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తాం. పిఆర్పి, జిఎఫ్సి ఇలాంటివి కూడా మన పేషెంట్ బ్లడ్డే తీసుకొని వాటిని కొంచెం క్లీన్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇవన్నీ కూడా ఇంజెక్ట్ చేస్తాం. ఓన్లీ స్కిన్లోనే, అది సర్జరీ అనము, నాన్ సర్జికల్ మెథడ్సే అంటాం. తర్వాత కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ ఇస్తాం వెజైనల్ లాక్సిటీకి, తర్వాత స్ట్రెచ్ మార్క్స్కి, అబ్డమిన్ టైట్నెస్కి, హైఫు అని చాలా రకాల మెషిన్స్ ఉన్నాయి. అన్నీ కూడా మన హాస్పిటల్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. డెలివరీస్ తర్వాత చాలామందికి దగ్గితే తుమ్మితే యూరిన్ బయటికి రావడం అనేది చాలా మేజర్గా ఉంటుంది. వెజైనల్ లాక్సిటీతో పాటు ఇదొకటి కండిషన్ స్టార్ట్ అవుతుంది.
దానికి కూడా ట్రీట్మెంట్స్ లేజర్ ద్వారా చేస్తాం. సో మేడం, మీరు అంటే ఈ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు మీ అనుభవం ఎలా? అంటే జనరల్గా చాలామంది తెలియదని చెప్పాను కదా, సో వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారని వాస్తవానికి ఈ స్కోప్ ఎలా ఉంటుంది జనాలకి? ఎందుకంటే దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉంటాయి పేషెంట్స్కి, అది చెప్పగలరా? ఈ కాస్మెటిక్ గైనకాలజీ అవేర్నెస్ ఈ మధ్యలోనే వస్తుంది. ఇది ఈ మధ్యలోనే ఎవాల్వింగ్ బ్రాంచ్ ఆఫ్ గైనకాలజీ. సో దీని గురించి అందరికీ ఇంకా అంత అవేర్నెస్ లేదు. అసలు కాస్మెటిక్ గైనకాలజీలో మేము ఏం చేస్తాము అనేది కూడా అవగాహన లేదు ప్రజలకి. సో దీంట్లో ఏంటి అనంటే ఆఫ్టర్ డెలివరీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీ డెలివరీ అంటే పెళ్ళికి ముందు ఏం చేయాలి అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాము. సో వైటనింగ్ అవన్నీ అప్పుడు చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రం యాబ్డమిన్ లూజ్ అవుతుంది, బ్రెస్ట్ సాగింగ్ ఉంటుంది, వెజైనల్ లాక్సిటీ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొకటి దగ్గితే తుమ్మితే యూరిన్ రావడము అలాంటివి ఉంటాయి. దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. సో యూరినరీ ప్రాబ్లమ్స్ అయితే చాలా మేజర్ ఇష్యూ. ఎంతోమంది ఆల్మోస్ట్ ఎవ్రీడే ఓపీలోనే చూస్తూనే ఉంటారు. ఇన్ అండ్ అవుట్ పేషెంట్స్ యూరిన్లో మంట అని వస్తూనే ఉంటారు. కొందరికి యూరిన్ ఆగట్లేదు అని అంటారు. దానికి ఫస్ట్ మనం కాజ్ చూసుకుంటాం. డయాబెటీస్ వల్ల వస్తుందా, ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా? ఫస్ట్ అవి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఇది ఓన్లీ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అయితే గనక దానికి ఎన్నో మల్టిపుల్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే పిఆర్పి కూడా ఇస్తాము. అండ్ మన హాస్పిటల్లో కూడా ఇలాంటివి ఒక 3 కండిషన్స్ ఓన్లీ 3 సిట్టింగ్స్లోనే క్యూర్ కూడా అయినవి మన దగ్గర ఉన్నాయి. సో మేడం, ఇప్పుడు ఈ జర్నీ ఇలాగో సాగిస్తూ మీరు గైనకాలజిస్ట్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, సో ఈ ఓవరాల్ కండిషన్ చూస్తే కనుక నిజంగా మీరు చాలా స్ట్రెస్ అయి ఉంటారు. సో జనరల్గా అదే అంటున్నాం కదా, ఈ స్ట్రెస్ అనేది ఈరోజు పెద్ద సమస్యగా మారింది. మీరు తీసుకుంటే అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటాం కదా మేడం, మెనార్క్ నుంచి మెనోపాస్ వరకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్స్ ఇన్ ద ఉమెన్ బాడీ. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా స్ట్రెస్ వల్లే వచ్చి ఉంటాయంటారా? స్ట్రెస్ హ్యాజ్ ఎ మేజర్ రోల్. మెనార్క్ దగ్గర నుంచి మెనోపాజ్ వరకు కూడా, మెనార్క్ డిలే అవ్వడం కూడా స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, ఎర్లీ మెనోపాజ్ కూడా స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, ఈవెన్ పీసీఓడి కండిషన్ కూడా స్ట్రెస్ వల్ల ఉండొచ్చు. దాంట్లో ఇన్ఫర్టిలిటీ, ఎవ్రీథింగ్, ఎవ్రీడే గోయింగ్ స్ట్రెస్ అనేది మల్టిపుల్ ఎయిల్మెంట్స్కి కాజ్ అయ్యి ఉండొచ్చు. ఆడవాళ్ళలో వచ్చే సమస్యలు, తను చిన్నపిల్ల దగ్గర నుంచి మెనోపాజ్ వరకు మాట్లాడాం కదా, ఈ సమస్యలు వాళ్ళు ఎట్లా ఎదుర్కోవాలా? దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హైప్ గోయింగ్ ఆన్. ఏంటంటే ఈ మధ్య వింటున్న పదం పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, ఇవి చాలా ఉంది. చాలామందికి మెనార్క్ అంటే ఏంది కూడా తెలియదు బేసిక్గా. సో ఆ టైంలో ఎట్లా రియాక్ట్ అవ్వాలా, వాళ్ళు ఏ చర్యలు తీసుకోవాలా, ఎలాంటి ప్రివెన్షన్ తీసుకొని వాళ్ళకి అవగాహన చేయించాలనేది చాలామందికి తెలియదు. సో ఈరోజు మనము ఒక టాపిక్ మాట్లాడుకుందాం మేడం. ఈ మెనార్క్ అంటే ఏమిటి, తర్వాత పీసీఓడి, పీసీఓఎస్ కండిషన్ అంటే ఏమిటి, మనం పేషెంట్స్కి ఇప్పుడు ఏం ప్రికాషన్స్ ఇవ్వగలుగుతాం, బేసిక్గా వాళ్ళు ఎప్పుడు మనకు రీచ్ అవ్వాలనే దాని గురించి మాట్లాడుకుందాం. మెనార్క్ మరియు పీసీఓఎస్, పీసీఓడి అనేవి టర్మ్స్ మాత్రమే. చాలామందికి అర్థం కాని విషయం ఏమిటంటే దీంట్లో అసలు ఏం జరుగుతుంది, ఒక ఉమెన్ బాడీ, గర్ల్ దగ్గర నుంచి ఉమెన్ వరకు, మెనోపాజ్ వరకు అసలు ఏం జరుగుతుంది అనేది చాలామందికి అర్థం కాని సమస్య. దీని గురించి అవగాహన ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. కానీ సరైన ప్రివెన్షన్ కానీ మనం పాటించాల్సిన విధానం కానీ చాలామందికి తెలియదు. సో ఈరోజు మన దగ్గర డాక్టర్ స్వప్న గారు ఉన్నారు. తనతో అడిగి తెలుసుకుందాం అసలు ఈ మెనార్క్ అంటే ఏమిటి, దీనిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి, దీనికి సరిపడా మనం చర్యలు ఏం తీసుకోవాలా, దీనికోసం ఏమేం పాటిస్తే బాగుంటుంది, సో దట్ తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయనేది తెలుసుకుందాం. మెనార్క్ అంటే ఏమిటి? మెనార్కీ అని అంటే రజస్వల మొదలవ్వడం, అంటే ఫస్ట్ మెన్సెస్ రావడం అమ్మాయికి, దాన్నే పెద్ద మనిషి అయింది అని అంటారు. సో దానికి ఒక చిన్న ఫంక్షన్ కూడా చేసుకుంటారు, అదే మెనార్కీ. యూజువల్గా అది 9 to 15 years వరకు రావచ్చు.
ఈ మధ్య కాలంలో అయితే కొందరు 7-8 ఇయర్స్కి కూడా మెన్సెస్ వచ్చింది, మెనార్కీ అయింది, ఇది నిజమేనా, ఇది మెనార్కీయేనా అని కూడా కొందరు పేరెంట్స్ వస్తున్నారు కనుక్కోవడానికి. సో మామూలుగా మెనార్కీ రావడము అని అంటే ఫస్ట్ హార్మోనల్ చేంజెస్ బాడీలో స్టార్ట్ అయ్యాయి, అమ్మాయి రిప్రొడక్షన్ కోసం రెడీగా బాడీ ఉంది అని అర్థం. దాన్నే మెనార్కీ అంటారు. మేడం జనరల్గా మెనార్క్ అనేది 9 నుంచి 15 సంవత్సరాల వరకు కానీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, చాలామంది 12 సంవత్సరాల వరకే అంటారు. సో దీని మీద అవగాహన. తొందరగా మెనార్కీ రావడం ఎర్లీ మెనార్కీ అంటారు. అది 7-8 ఇయర్స్కే కొందరికి వస్తుంది. యూజువల్గా ఇదివరకు అయితే 11 to 14 ఇయర్సే మెనార్కీ అనేవాళ్ళు. ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినడము, బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, ఒబేసిటీ, ఇవన్నిటి కారణాల వల్ల ఎర్లీ మెనార్కీ చాలామందికి వస్తుంది. సో ఇది న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్ ఎక్కువ అవ్వడం వల్ల ఎర్లీ మెనార్కీ వస్తుంది. దీంట్లోనే సిమిలర్ కండిషన్స్లో స్ట్రెస్ యాడ్ అయితే మాత్రం మెనార్కీ లేట్ అవుతుంది. సో వాళ్ళకి హార్మోన్స్ కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉండడము, ఫంక్షన్ ఆఫ్ ఓవరీ, పిట్యూటరీ గ్లాండ్, ఒక మెన్సెస్ అవుతుంది అని అంటే ఒక్క అండాశయం పని కాదు, ఒక్క గర్భసంచి పని కాదు, దీని స్టిములస్ అంతా కూడా బ్రెయిన్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో అన్ని ఫంక్షన్స్ కూడా డిలే అయితే డిలేడ్ మెనార్కీ ఉంటుంది. మేడం దీంట్లో చాలా మీరు అన్నారు, మెన్షన్ చేసినట్టు 7 to 8 ఇయర్స్లో అనేది పెద్ద సమస్య. ఎందుకంటే చాలామందికి కూడా అర్థం కూడా కాదు. యాజ్ అ చైల్డ్ 7 to 8 ఇయర్స్ అంటే వాళ్ళకు అవగాహన కూడా ఉండకపోవచ్చు కదా. అయితే చాలామంది కూడా మెనార్కీ ఎర్లీ స్టేజ్లో అవ్వడం వల్ల చాలామంది పేరెంట్స్ బాధపడతారు. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం మేడం, ఎప్పుడైతే క్లినిక్స్లో పేషెంట్ వస్తారు కదా, ఈ ఎర్లీ మెనార్కీ అనేది చాలామంది అంటే ఇంత తక్కువ ఏజ్లో అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దీని గురించి మీ అవగాహన మేడం బేసిక్. 7-8 ఇయర్స్ అంటే పిల్లలకి అసలు వాళ్ళకి ఆడుకునే వయసు, వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి అనేదే పూర్తిగా తెలియని టైంలో వాళ్ళకి మెనార్కీ వస్తే మాత్రం అది చాలా కష్టం. ఫ్యామిలీ మొత్తం కూడా పాపకి 100% హెల్ప్ఫుల్గా ఉండాలి. పాపకు అన్నీ ఓపెన్గా చెప్పాలి. ఇది కామనే, ప్రతి అమ్మాయిలో ఇవన్నీ వస్తాయి. ఋతుస్రావం అనేది వెరీ కామన్, అది ఉంటేనే నెక్స్ట్ రిప్రొడక్షన్కి వాళ్ళు రెడీగా ఉన్నట్టు. సో దానికి కావలసిన అవగాహన కూడా వాళ్ళకి, పిల్లలకి ఓపెన్గా చెప్పగలగాలి. అందరూ కలిసి తనకి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళు, పెద్దలు, స్కూల్లో కొంచెం సపోర్ట్ ఇచ్చేలాగా టీచర్స్కి కూడా పేరెంట్స్ వెళ్ళి చెప్పడము అలాంటివి చేస్తే బాగుంటుంది. ఎవరైనా అమ్మాయి మెనార్కీ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మెనార్కీ వచ్చే టైంకి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. బ్లీడింగ్ జరిగినప్పుడు ప్యాడ్స్ ఎలా పెట్టుకోవాలి దగ్గర నుంచి ప్యాడ్ డిస్పోజబుల్ దాకా కూడా వాళ్ళకి ఎలా చూసుకోవాలి, హైజీన్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఆ టైంలో ఫుడ్ ఎలా తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ పేరెంట్స్ ఇవ్వాలి వాళ్ళకి, మంచినీళ్ళు, వాటర్ ఇంటేక్ కొంచెం ఎక్కువగా తీసుకునేలాగా వాళ్ళకి నేర్పించాలి. కడుపు నొప్పి అనేది చాలా సహజం మెన్సెస్ బ్లీడింగ్ అయినప్పుడు, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది కొంచెం చిన్న స్ట్రెచ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్, బ్రెయిన్ కామ్నెస్ అప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తే తప్పకుండా ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. మెనార్క్ తర్వాత ఒక అమ్మాయి బాడీలో వచ్చే చేంజెస్ గురించి చెప్పండి మేడం. మెనార్కీ టైం అంటేనే, మెనార్కీ తర్వాత కన్నా కూడా మెనార్కీ వచ్చే 2 ఇయర్స్ బిఫోర్ నుంచే అమ్మాయి బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. బ్రెస్ట్ బడ్డింగ్, హెయిర్ గ్రోత్, అండర్ ఆర్మ్స్లో, ప్యూబిక్ ఏరియాలో, అవన్నీ కూడా పిల్లలకి నేర్పించాలి. అవి కామన్ అని, అవి వచ్చినప్పుడు కొంచెం పెయిన్ రావడము, వెజైనల్ డిశ్చార్జ్ ఉండడము, అండర్వేర్స్ కొంచెం వెట్ అవ్వడము, ఇవన్నీ కూడా పిల్లలకి ముందుగానే చెప్పాలి పేరెంట్స్. అది జరిగినప్పుడు మీకు మెన్సెస్ వచ్చే అవకాశం కూడా ఉంది, వస్తే ఇలా చేయమ్మా అని కూడా ముందే పిల్లలకి పేరెంట్స్ చెప్తే చాలా బాగుంటుంది. అదే విషయం స్కూల్లో కూడా, స్కూల్ టీచర్స్కి ఓన్లీ
అందరూ కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూర్చొని చెప్పలేరు కాబట్టి అమ్మాయిలకి వేరేగా విడిగా ఒక క్లాస్ సెషన్ స్కూల్లో చెప్పేలాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కాలంలో అయితే ఓపెన్గానే అన్నీ చెప్పుకుంటేనే బాగుంటుంది. ఈ మెనార్క్ వచ్చినప్పుడు ఎటువంటి ఎక్సర్సైజెస్ కానీ డైట్లు కానీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా మేడం బేసిక్గా? మెనార్కి వచ్చినప్పుడు కానీ నార్మల్ మెన్సెస్ వచ్చినప్పుడు కానీ ఏ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఎక్సర్సైజ్ చేయకూడదు, బరువులు ఎత్తితే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటివి అయితే ఏమీ ఉండదు. ఎండోమెట్రియం అనేది ప్రతి నెల తయారవుతుంది. అదే ఎండోమెట్రియం షెడ్ ఆఫ్ అవ్వడమే, గర్భసంచి నుంచి ఎండోమెట్రియం షెడ్డింగ్ అవ్వడమే మెన్సెస్ అంటాము. సో అది మెన్సెస్ ఆల్రెడీ ఎండోమెట్రియం ఎంత తయారైందో అంతే బయటికి వస్తుంది. బరువులు మోయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లీడింగ్ అవ్వడం అలాంటిదైతే ఉండదు. అలా అని ఎక్సర్సైజ్ చేయమని ఫోర్స్ చేయలేము. ఎందుకంటే మెన్సెస్ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కొందరికి కడుపు నొప్పి ఉంటుంది. సో అవన్నీ వదిలేసి ఎక్సర్సైజ్ చేయండి, ఇది చేయండి, అది చేయండి, అది ఇండివిజువల్ వేరియేషన్ ఉంటుంది. కొందరికి అవి చేస్తే బాగుంటుంది, కొందరికి కామ్గా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఇంకొకరికి ట్యాబ్లెట్ వేసుకోవాలనిపిస్తుంది. పెయిన్ తట్టుకోలేక కొందరు ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. ఇట్ ఈజ్ ఆల్సో ఓకే. ఐబుప్రోఫెన్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు పెయిన్ కోసము. లేదు అని అంటే హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు కడుపు మీద, నడుము మీద ఒకవేళ పెయిన్ ఎక్కువ వస్తే. అందరికీ ఎవరికి ఎలా కావాలి అని అంటే అలాగే సిచ్యువేషన్ మేనేజ్ చేసుకోవాలి తప్ప ఇలాగే ఉండాలి అని అయితే ఏమీ లేదు. డైట్ ఒకటి కరెక్ట్గా చూసుకొని ప్రోటీన్ డైట్ తీసుకుంటే చాలు. ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? మెన్సెస్ టైంలో, మెన్సెస్ వచ్చే ముందు నుంచే పిఎంఎస్ దాంట్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. పెయిన్ ఇన్ బ్రెస్ట్ టెండర్నెస్, యాబ్డమిన్ బ్లోటింగ్, తర్వాత మెన్సెస్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి, కాళ్ళు లాగడము, చికాగ్గా ఉండడము, కొందరికి తలనొప్పి రావడం, ఇవన్నీ అయితే వెరీ కామన్. దీన్ని సహజంగానే వాళ్ళు ఓర్చుకునేలాగే బాడీ ఉంటుంది చాలామందిది. ఎవరికో కానీ చాలా ఎక్కువ పెయిన్ ఉంటే అప్పుడొకటి ఇప్పుడొకటి ఐబుప్రోఫెన్ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎవ్రీ టైమ్ వాళ్ళకి అదే సిచ్యువేషన్స్ వస్తున్నాయి అని అంటే ఒక్కసారి మెడికల్ అడ్వైస్ తీసుకోవడం మంచిది, ఇంకా వేరే ఏ కారణాలు లేవు అని చూసుకోవడానికి. 30 to 40% ఆఫ్ ద ఉమెన్ పాపులేషన్స్ ఈజ్ కన్సిడర్డ్ విత్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. సో అసలు ఈ పీసీఓడి అంటే ఏమిటి, ఇది ఏం ప్రాబ్లం అవుతుంది, జనరల్గా దీనివల్ల ఉమెన్ బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి, అసలు దీని గురించి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేది తెలుసుకుందాం. సో మేడం, పీసీఓడి అంటే ఏమిటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓవరీలో ఒక గర్భసంచి ఉంటుంది, అటు ఇటు కూడా ఫీమేల్ బాడీలో అటు ఇటు ఒక అండాశయం ఉంటుంది. ఆ రెండు అండాశయాల్లో ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఎప్పుడైతే ఉంటాయో దాన్ని పీసీఓడి అంటారు. మేడం, పీసీఓడి పీసీఓఎస్ రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు, బట్ మోస్ట్లీ చాలాసార్లు మనం అనుకున్నప్పుడు రెండు హ్యాండ్ బై హ్యాండే వెళ్తాయి. కానీ మీనింగ్ ఇన్ డెప్త్లోకి వెళ్తే మాత్రం కారణాలు వేరు. పీసీఓడి అయినా పీసీఓఎస్లో అయినా కూడా రెండిటిల్లో కూడా అండాశయంలో నీటి బుడగలు ఉంటాయి. అందుకని అందరూ అది ఒకటే అనుకుంటారు, కానీ అవి రెండు వేరు వేరే. మేడం, పీసీఓడిలో ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఎలాంటి లక్షణాలు చూస్తాం జనరల్గా? పీసీఓడిలో అండాశయంలో నీటి బుడగలు ఉన్న టైంలో ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండొచ్చు, చాలాసార్లు నార్మల్ మెన్సెస్ కూడా రావచ్చు. వాళ్ళకి బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కువ రోజులు బ్లీడింగ్ కూడా ఉండొచ్చు. అసలు ఒక అమ్మాయికి లేదా ఒక ఉమెన్కి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉందని ఎలా ఐడెంటిఫై చేస్తారు? పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉందో అప్పుడే డాక్టర్ దగ్గరకు వస్తారు. ఏ పేషెంట్ అయినా కూడా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అయిన తర్వాతే విజిట్ టు డాక్టర్ ఉంటుంది. యూజువల్గా మెనార్కీ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 years ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండొచ్చు. ఆ టైంలో కూడా చాలా ఇర్రెగ్యులర్గా 6 to 8 months కూడా రాలేదు అని అంటే ఆ టైంలో కూడా ఒకసారి డాక్టర్ విజిట్ ఉంటే మంచిది. పీసీఓడి ఒకటే అయితే పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ దాంతో దాని ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. కానీ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్,
సిండ్రోమ్ అనేసరికి అది ఓవేరియన్ డిసీజ్ కాదు, అది సెంట్రల్ డిసీజ్ కింద తీసుకోవాలి. అంటే పిట్యూటరీ హార్మోన్స్ దగ్గర నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబేసిటీ ఉండడం వల్ల వాళ్ళకి తొందరగా డయాబెటీస్ రావడం కానీ, ఒబేసిటీ, బీపీ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడం కానీ, తర్వాత మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, కొందరికి 3 months 6 months కూడా మెన్సెస్ రాదు. సో వాళ్ళకి ఎండోమెట్రియం అలాగే గర్భసంచిలో ఉండిపోవడం వల్ల కొన్నిసార్లు ఎండోమెట్రియాటిక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంట్లో, పీసీఓఎస్లో. సివియర్ కేసెస్లో పీసీఓడిలో అది పీసీఓఎస్ ఉందా లేదా అనేది మాత్రం నిర్ధారించుకోవాలి. పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉన్నప్పుడు కానీ చాలామంది దీన్ని ఓపెన్గా డిస్కస్ చేయరు. కానీ ఏదో ఒక టైంలో ఒక మంత్ రాకపోతే నెక్స్ట్ మంత్ రావడం వల్ల ఎప్పుడో ఒకసారి పేషెంట్స్ అంటే జనరల్గా వాళ్ళ పేరెంట్స్ని కన్సల్ట్ చేసుకొని వస్తారు కదా. ఈ టైంలో అసలు వీళ్ళకి ఉందని మీరు ఎట్లా డయాగ్నోసిస్ చేస్తారు? ఫస్ట్ వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామ్ చేస్తాము. కొందరికి ఏంటంటే హెయిర్ ఫాల్ హిస్టరీ చెప్తారు. తల మీద హెయిర్ ఫాల్ ఉంటుంది, ఒంట్లో మొహం మీద అంటే గడ్డం పెరగడము, మీసాలు రావడము, ఛాతీ మీద జుట్టు పెరగడము, యాక్నీ ఎక్కువ రావడము, పింపుల్స్, పింపుల్ మార్క్స్, ఇవన్నీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో చూసుకుంటాము. తర్వాత వచ్చిన వెంటనే చేయగలిగేది ఒకటి అల్ట్రాసోనోగ్రఫీ, స్కానింగ్ అంటాము. స్కానింగ్ ఒకటి చేస్తాం, నీటి బుడగలు ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి. ఇంకొకటి మనం బ్లడ్ టెస్ట్లు, హార్మోన్ ఎనాలిసిస్, ఇవి ఖచ్చితంగా చేయాల్సింది. అవి చేస్తేనే మనకి అది పీసీఓడియా పీసీఓఎస్ అనేది కరెక్ట్గా చెప్పగలుగుతాం. పీసీఓడి వచ్చినప్పుడు మనము స్కానింగ్తో ఏదో చెప్తాం కదా మేడం. బేసిక్గా ఈ పీసీఓడి అనేది జనరల్గా వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అసలు? అంటే ఒకవేళ వీళ్ళు డయాగ్నోసిస్ చేయకపోతే వాళ్ళకి అర్థమవుతుందా? ఎందుకంటే చాలామందికి ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ అంటే మెన్సెస్ అనేది ఒక కంపల్సరీ వస్తుంది. ఈ మెన్సెస్ కామన్గా ఉన్నప్పుడు దీన్ని పీసీఓడి కిందకి మనం కన్సిడర్ చేయవచ్చా? పీసీఓడిలో అందరికీ రెగ్యులర్గా మెన్సెస్ వస్తాయి, ఇర్రెగ్యులర్గా ఉంటాయి అని చెప్పలేము. కొంతమందికి మాత్రం రెగ్యులర్గా వచ్చినా కూడా స్కాన్ చేసేవరకు నీటి బుడగలు కనబడతాయి. వాళ్ళకి హార్మోన్ టెస్ట్లు నార్మల్గా ఉండొచ్చు, కొన్నిసార్లు అబ్నార్మల్గా ఉండొచ్చు. అబ్నార్మల్గా ఉంటే మాత్రం వాళ్ళకి మెడికేషన్ పెట్టడం మంచిది. అనోవులేషన్ అనేది పీసీఓడిలో ఉంటుంది. సో అండం విడుదల అవ్వదు, ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉండి అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవ్వగానే మెన్సెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఓవులేషన్తో సంబంధం లేకుండా మెన్సెస్ వచ్చేస్తుంది అని అర్థం. ఇది ప్రెగ్నెన్సీలో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? పీసీఓడి పీసీఓఎస్లో ఫస్ట్ మేల్ హార్మోన్స్ ఫీమేల్ బాడీలో ఎక్కువ అవుతాయి, దాన్ని ఆండ్రోజెనేమియా అంటాం. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి, అండ్ మిగిలినవి కూడా కొన్ని కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ చెప్పుకున్నట్టుగా అన్ని లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి వీళ్ళకి అండం విడుదలయ్యే తత్వం ఉండదు, అనోవులేషన్ అని చెప్పుకున్నాం కదా. సో అండం విడుదల అవ్వకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళకి కొద్దిగా మెడికల్ కేర్ అయితే అవసరం ఉండొచ్చు. పీసీఓడి ఉన్నప్పుడు స్త్రీలకు వచ్చే సమస్యలు ఏమిటి మేడం? సమస్యలు అనంటే మెన్సెస్ రాకపోవడం, వాళ్ళకి ఒబేసిటీ, లావు పెరగడం, తర్వాత హెయిర్ ఫాల్, యాక్నీ, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ అచీవ్ చేయలేకపోవడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా ఉంటుంది. దానివల్ల మళ్ళీ స్ట్రెస్ పెరగడం, మళ్ళీ పీసీఓడి ఇంకా పెరగడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఎక్కువ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పీసీఓడి యొక్క సహజ చికిత్సలు ఏంటి మేడం? జనరల్గా మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్ కానీ కేర్ ఎలాంటివి? పీసీఓడిలో ఫస్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇంట్లో యోగా చేసుకోవడం, మెడిటేషన్, వాకింగ్, స్విమ్మింగ్, తర్వాత డైట్ చేంజెస్, అస్సలు జంక్ ఫుడ్ తీసుకోకుండా, బయట వస్తువులు ఎక్కువ తీసుకోకుండా ఇంట్లో తయారు చేసినవి మాత్రమే, హై ప్రోటీన్ డైట్, లెస్ కార్బోహైడ్రేట్ డైట్, ఇలాంటివి తీసుకోవడం వల్ల బేసిక్ పీసీఓడి అయితే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ వచ్చినప్పుడు పీసీఓడికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ అందరికీ చెప్తాం. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మళ్ళీ హార్మోన్సే ఇస్తాం ట్రీట్మెంట్గా. వాళ్ళు అడిగేది ఒకటే, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
మల్టీవిటమిన్ రాసినా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని అడిగే రోజులు స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా. సో ఈ సైడ్ ఎఫెక్ట్ పదమే నాకు నచ్చట్లేదు. తిన్నది చేసేది అన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవే చేస్తున్నాం మనం. సో కరెక్ట్గా పడుకోము, కరెక్ట్గా తినము, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నాం. వాటి వల్ల వచ్చేటివే ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించటం ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే మీరే ఆలోచించుకోవాలి. తర్వాత దానికి కావాల్సింది ఏంటి? ఫస్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. కరెక్ట్గా టైంకి తినడం, టైంకి పడుకోవడం, రోజు కావాల్సినంత వ్యాయామం చేయడం, ఇవన్నీ తీసుకున్న తర్వాత మెడికల్ అసిస్టెన్స్ అయితే కంపల్సరీగా కావాల్సిందే. ఎందుకనంటే దీనికి కారణమే కరెక్ట్గా పీసీఓఎస్కి మనం చెప్పలేము. ఒకసారి వచ్చింది అని అంటే దాని లక్షణాలు ఖచ్చితంగా ఉండిపోయే అవకాశాలే ఎక్కువ. పీసీఓడి అనేది మాత్రం కొన్నిసార్లు మెడిసిన్స్ లేకపోయినా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో క్లియర్ అయిపోవచ్చు. కానీ పీసీఓఎస్కి మాత్రం మెడికల్ అసిస్టెన్స్ ఉంటేనే మంచిది. వైట్ డిశ్చార్జ్ ప్రధాన సమస్య. అసలు దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో మేడం, వైట్ డిశ్చార్జ్ చాలామంది స్త్రీలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే ఆఫన్గా వస్తుంది, ఒకరోజు వస్తుంది, ఒకరోజు రాదు. ఇది మా మ్యూకస్ అంటే ఫ్లూయిడ్ అనేది థిక్గా రావడం, థిన్గా రావడం, అసలు కొన్నిసార్లు దాంట్లో కలర్ చేంజ్ కనిపించడం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మేడం బేసిక్గా? ఓకే, వైట్ డిశ్చార్జ్ అంటే ల్యూకోరియా అంటాము దాన్ని. సో డిశ్చార్జ్కి చాలా రీజన్స్ ఉన్నాయి. జనరల్ వీక్నెస్లో కూడా కొన్నిసార్లు ఫీమేల్స్కి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది వితౌట్ ఎనీ రీజన్. ఓన్లీ జనరల్ వీక్నెస్ అంటే వాళ్ళకి బలం తక్కువ అవ్వడం వల్ల, మినరల్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇలాంటి వాటిలలో కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఫిజియలాజికల్ డిశ్చార్జ్, ఫిజియలాజికల్ ల్యూకోరియా అంటాము. మెన్సెస్ మధ్యలో ఓవులేషన్ టైంలో కూడా కొంచెం డిశ్చార్జ్ ఉంటుంది. తర్వాత మెన్సెస్ వచ్చే టైం ముందు అంటే మెన్సెస్ టైంలో, మెన్సెస్ జస్ట్ ఇంకో 2 డేస్లో వస్తుంది అన్న టైంలో, ఇవన్నీ ఫిజియోలాజికల్ డిశ్చార్జ్లు. తర్వాత ఒకటి డిశ్చార్జ్ థిక్గా అవ్వడం, కలర్ చేంజ్ అవ్వడం, వాసన రావడం, దురద రావడం, ఇవన్నీ మాత్రం బ్యాక్టీరియల్, ఫంగల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల. ఇవన్నిటికీ చూస్తే కానీ చెప్పలేం అది ఎలా ఉంది అనేది. డిశ్చార్జ్ థిక్నెస్ ఎలా ఉంది, వెజైనాకి అంటుకొని ఉందా, కలర్ ఎలా ఉంది, తెల్లగా ఉందా, గ్రీన్గా ఉందా. సో బ్యాక్టీరియా కెన్ బి మల్టిపుల్ బ్యాక్టీరియా ఉండొచ్చు. ఇమ్యూనిటీ సరిగ్గా లేనప్పుడు ఆపర్చునిటీ తీసుకొని బ్యాక్టీరియా ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి వెజైనాలో. యూజువల్గా వెజైనాలో ఒక pH వాల్యూ ఉంటుంది, దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. న్యాచురల్ ఫ్లోరా అక్కడ పెరుగుతూ ఉంటుంది, న్యాచురల్ బ్యాక్టీరియా. అది తగ్గిపోవడం వల్ల కూడా ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. ఇంకొక కండిషన్ ఏంటి అంటే ఆఫ్టర్ చైల్డ్ బర్త్స్ ఎరోజన్, సర్విక్స్ కొంచెం ఎరోజన్ అయ్యి అప్పుడు కూడా డిశ్చార్జ్ పెరుగుతూ ఉండొచ్చు. మేడం, ఇంకో సమస్య ఏంటంటే చాలామంది ఇది భార్యాభర్తలు కలిసిన టైంలో ఆ డిశ్చార్జ్ రావడం వల్ల అది కలవకపోవడం, కొంతమందికి ఇచ్చింగ్ రావడం, ర్యాషెస్ డెవలప్ అవ్వడం మేల్ పార్ట్నర్కి. ఈ సమస్య అనేది కంప్లీట్గా ఈ ఫ్లూయిడ్ వల్లనే అవుతుందా? ఈ డిశ్చార్జ్ వల్ల థైస్ దాకా దురదలు రావడం అలాంటివి అయితే అంతవరకు ఉండకపోవచ్చు. వెజైనల్ డిశ్చార్జ్ ఉండడం వెజైనల్ వరకే పరిమితంగా ఉంటుంది. స్కిన్ వరకు ఎక్స్టెండ్ అయింది అని అంటే దానికి వేరే కారణాలు ఏంటి అనేది చూసుకోవాలి. ఈ వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఈ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న కపుల్స్ కంపల్సరీ ఇంటర్కోర్స్ చేసుకోవచ్చా? వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉండి భార్యాభర్తలకు కూడా కష్టంగా ఉంది, కంటిన్యూస్గా డిశ్చార్జ్ అవుతుంది అంటే మాత్రం దాన్ని ఒకసారి చూపెట్టుకొని దేనివల్ల అవుతుంది, అసలు అది ఇన్ఫెక్షనా లేక ఫిజియోలాజికలా అనేది మాత్రం చూసుకొని చేసుకుంటే బెటర్. కంటిన్యూస్గా క్రోనిక్గా డిశ్చార్జ్ ఉండడం వల్ల దానివల్ల ఇన్ఫెక్షన్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. సో వెజైనాలో ఉన్న ఇన్ఫెక్షన్ యూట్రస్కి వెళ్ళి ఫాలోపియన్ ట్యూబ్స్కి వెళ్ళి ఫాలోపియన్ ట్యూబల్ బ్లాకేజ్ ఇలాంటివి కూడా జరిగిన అవకాశాలు సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు దాన్ని అనలైజ్ చేసుకొని డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.
ఈ వర్కింగ్ లేడీస్ తర్వాత అమ్మాయిలు ఈ స్ట్రెస్ అనేది ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఇంటికి రావాలా, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాలా. ఈ స్ట్రెస్ ఈ కంప్లీట్ స్ట్రెస్లో వీళ్ళకు ఈ వైట్ డిశ్చార్జ్ మీద ఏమైనా సంబంధం ఉంటుందా మేడం? ఎందుకంటే ఈ కంప్లీట్ స్ట్రెస్ వల్ల వాళ్ళు ఏమైనా హార్మోనల్ చేంజెస్ అయ్యి వైట్ డిశ్చార్జ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయా? వైట్ డిశ్చార్జ్, హార్మోనల్ రెండు డిఫరెంట్ ఎంటైటీస్. వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్, ఫిజియలాజికల్ రెండు వేరియంట్సే తప్ప హార్మోన్స్ వల్ల డిశ్చార్జ్, ఓవులేషన్ టైంలో అది అవ్వడం అది హార్మోన్ వల్ల అనుకున్నా కూడా అది దాన్ని ఫిజియలాజికల్ అంటాం మనము. సో స్ట్రెస్ వల్ల అయితే డెఫినెట్గా డిశ్చార్జెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనంటే స్ట్రెస్లో వాళ్ళు కరెక్ట్గా న్యూట్రిషన్ ఇంటేక్ తీసుకోలేకపోవచ్చు, నిద్ర కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవచ్చు. ఆ టైంలో మళ్ళీ ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియల్ డెవలప్మెంట్ ఉండొచ్చు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బెస్ట్ అడ్వైస్ ఫర్ వైట్ డిశ్చార్జ్ అంటే మనం ఒక పేషెంట్కి మీరు అడ్వైస్ చేయాల్సిన సూచనలు మేడం బేసిక్. ఎందుకంటే అన్నిసార్లు కూడా ఒక డాక్టర్ని కలవడం అనేది ప్రధాన సమస్య. చాలామంది అఫోర్డబుల్ కావచ్చు, కొంతమంది అఫోర్డబుల్ కాకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఎట్ హోమ్ రెమెడీస్ కానీ లేకపోతే వాళ్ళు పాటించాల్సిన నియమాలు, ప్రివెన్షన్ కానీ ఇలా ఉంటాయి మేడం బేసిక్గా. హోమ్ రెమెడీస్ అంటే హైజీన్ ప్రాపర్గా చూసుకోవడం, మెన్సెస్ టైంలో డిశ్చార్జ్ ఎక్కువైతే ప్యాంటీస్ మార్చుకోవడము, కాటన్ ప్యాంటీస్ యూజ్ చేయడము, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా హైజీనిక్గా మెయింటైన్ చేయడము, హెల్త్, న్యూట్రిషన్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవడము, ఇవన్నీ హోమ్లో పాటించవచ్చు. ఇవి చేసిన తర్వాత కూడా తగ్గకపోతే మాత్రం ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్. అంతేగాని దీనికి ఎక్కువ డబ్బులు అవసరము అలాంటిదైతే మోస్ట్లీ చాలాసార్లు ఉండదు. ఎవరికో కానీ ఇన్ డెప్త్ ఎవాల్యుయేషన్ అవసరం వస్తుంది ఎల్యూకోరియాలో. ఎప్పుడు ఈ పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ కావాలి? ఎందుకంటే అసలు ఈ సమస్య ఉందని వాళ్ళు తెలిసి రియలైజ్ అయ్యి వాళ్ళని నాకు ప్రాబ్లం ఎక్కువ ఉంది అని ఫీల్ అయ్యి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది మేడం. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలా? మెనార్కి ముందు వచ్చే డిశ్చార్జ్ ఎంతవరకు వస్తుంది, అది బేరబుల్లా? అలా అయితే ఓకే. వాసన, దురద ఎనీ టైం ఉంటే మాత్రం హాస్పిటల్కి రావాలి. కలర్ చేంజ్ అవ్వడం అలాంటిది ఉన్నా రావాలి. తర్వాత మెనోపాజ్ తర్వాత ఎలాంటి డిశ్చార్జ్ ఉన్నా కూడా ఇమీడియట్ డాక్టర్ కన్సల్టేషన్ ఉండాలి. మేడం ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అమ్మాయిలకి, పెళ్ళికైన అమ్మాయిలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎందుకంటే పెళ్ళికి ముందు ఒకలాగా చూస్తారు, పెళ్ళైన తర్వాత ఒకలాగా చూస్తారు. సో ఈ ప్రాబ్లం అనేది రెండిట్లోనూ కామనా? మెనార్కి ముందు వచ్చేది యూజువల్గా ఫిజియలాజికల్ డిశ్చార్జే ఉంటుంది. పెళ్ళయిన తర్వాత మాత్రం ఇన్ఫెక్షియస్ ఆరిజిన్ ఉండే అవకాశాలు ఎక్కువ. సో మేడం ఈ వైట్ డిశ్చార్జ్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ప్రస్తుతానికైతే ఇప్పుడు మెనార్కి ముందే కూడా మనకి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి కాబట్టి సర్వైకల్ వ్యాక్సిన్ అదైతే యూజువల్గా 9 years నుంచి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. మ్యారేజ్ అవ్వకముందు తీసుకుంటే మనకి 2 doses చిన్న పిల్లలకి ఇస్తే చాలు. మ్యారేజ్ అయిన తర్వాత తీసుకుంటే మాత్రం 3 doses ఇస్తాము ఇది. సో వ్యాక్సినేషన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్లు అయితే చాలా తగ్గిపోతాయి. 100% రావు అని కాదు, కానీ మేజర్గా వచ్చే వైరస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మాత్రం కాపాడుతుంది. కొన్ని వైరస్లు మాత్రం ఈ వ్యాక్సిన్లో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి ఆ వైరస్ ఒకవేళ ప్యాపిలోమా వైరస్లోనే డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. సో అలాంటివి ఏదైనా అన్రియలిస్టిక్ సమ్ టైమ్స్ వస్తే మాత్రం తప్ప మిగిలినసారి మాత్రం ప్రొటెక్షన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ సజెషన్స్. ఇంకొన్ని వీడియోస్, ఇంకొన్ని సమాచారంతో మీ ముందుకు వస్తాం. సో ఆల్వేస్ కనెక్ట్ టు RS Connect.